ఏంటలా చూస్తున్నారు? అదే లైట్ తీయాలా ఉంచాలా అని. తీసి పడకండి. మరి పాలు? అలాగే పడుకుంటాను. అనసూయ ఏంటి మీ గోల? ఏం లేదు. మనిషి పుట్టుకుని వస్తే మంచిదా, గిలగిలా కొట్టుకుని వస్తే మంచిదా? ఇప్పుడు ఆ విషయం అవసరమా? నాకు అవసరం ఉంది. చెప్పు అనసూయ. పుట్టుక్కున చేస్తేనే మంచిది. అయితే ఆ రెండో కాలు కూడా వేయవే, పుట్టుకుని వస్తాను. నేను గిలగిలా కొట్టుకుని చావలేనే. అమ్మయ్యా, ఇప్పటికే గండం గట్టెక్కింది. తెల్లవారేలోపు ఎన్ని గండాలు తప్పించుకోవాలో ఏమో. ఆ మధుమతి ఇరికించడానికి ఎంతో కష్టపడి మేము ప్లాన్ చేస్తే చివరికి అదే మమ్మల్ని ఇరికించేసింది. అసలు మా ప్లాన్స్ అది పసిగడుతుందా, లేకపోతే మా ప్లాన్సే బెడిసి కొడుతున్నాయా? ఎలా అయినా సరే దాన్ని ఇంట్లోంచి బయటికి పంపించాల్సిందే. ఏమిటి, నన్నింట్లో నుంచి బయటికి ఎలా పంపించాలని ఆలోచిస్తున్నారా అండి? పాపం, మీలాంటి అమూల్ బేబీ వల్ల కాదు కానీ ఎవరైనా దమ్ము ధైర్యం ఉన్న మగవాళ్ళుంటే తోడు తెచ్చుకోండి. ఏంటి నా మంచితనాన్ని చేతగాంతనం అనుకుంటున్నావా? తెక్కగా వాగావంటే తాట తీస్తా. నిజమా అండి? మీకెంత సీనుందో కిందక శోభనం గదిలోకి వెళ్ళమంటే బడికెళ్ళనని ఏడ్చి బుడ్డోడ్లా గొడవ చేసినప్పుడే అర్థమైందండి. మీకంత పెద్ద పెద్ద డైలాగులు సూట్ అవ్వండి. కొంచెం ఘాటు తగ్గించండి. నువ్వు అసలు ఆడదానివేనా? నీలో ఆడ లక్షణాలు లేవు కాబట్టే పెళ్లి కాకుండానే నా భార్యగా ఇంట్లో అడుగు పెట్టావు. నేను తాళి కట్టకుండానే నాతో శోభనానికి రెడీ అయిపోయావు. కానీ నేను నీ అంత దిగజారలేను. నాకు నీతి నిజాయితీ ఉన్నాయి కాబట్టే నువ్వు శోభనం కోసం రెచ్చగొడుతున్నా నేను తప్పించుకున్నానే తప్ప నీకు నెల తప్పించడానికి తాపత్రయపడలేదు. అది అది చైతన్య అంటే, అది అనసూయదేవి పెంపకం అంటే. తప్పులో కూడా గొప్పతనాన్ని వెతుక్కుంటున్నా మీ అహంకారానికి నవ్వొస్తుందండి. అవునండి, పెళ్లి కాకుండానే మీ భార్యగా వచ్చాను. 7 అడుగులు నడవకుండా 3 రాత్రులు గడపడానికి సిద్ధపడ్డాను. ఎందుకోసం అలా చేశాను? ఎవరి దుర్మార్గం వల్ల అలా చేశాను? ఎవరి పాపం వల్ల అలా చేశాను? మీకు తెలీదా? అంటే నువ్వు చేసిన ప్రతి పెద్ద పనికి మేమే కారణమా? ఎస్, మీరే కారణం. మీ అమ్మ కొడుకులు కలిసి చేసిన పాపాలే కారణం. లేదంటే పెళ్లి కాని ఒక ఆడపిల్ల సిగ్గు విడిచిపెట్టి పరువు మర్యాదలు పక్కన పెట్టి నా శత్రువునే నా భర్త నా అత్త అని చెప్పుకుంటుందంటే దానికి ఎంత ధైర్యం కావాలో తెలుసా? ఎంత త్యాగం చేయాలో తెలుసా? దానివల్ల నా జీవితం నాశనం అవుతుందని తెలుసా? మరెందుకు చేశావు? మా అమ్మ నాన్న కోసం, మా అమ్మ నాన్న కోసం, మా అమ్మ నాన్న కోసం, 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 అమ్మ నాన్న కోసం. మా అమ్మ నాన్న కోసం మీలాంటి కసాయి వాళ్ళ నుంచి వాళ్ళని బతికించడం కోసం. నాకు తెలుసు, పెళ్లి కాకుండానే మరొకరికి భార్య అయితే భవిష్యత్తులో పెళ్లి చేసుకునే అర్హత పోతుందని. నాకు తెలుసు, నా జీవితాన్ని నేనే కాల్ చేసుకుంటున్నానని. అయినా పర్వాలేదు,
నేను పోయినా నష్టం లేదు. కానీ నాకు నా ఇల్లు కావాలి. దాన్ని మా నాన్నగారికి తిరిగి ఇవ్వాలి.